దేవతాశక్తుల్లో నీకు ఎలాంటి దేవతాశక్తి కావాలంటే అలాంటి మంత్రాన్ని, అలాంటి బీజాక్షరయుక్తమైనటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే మీకు అలాంటి ఎనర్జీ ఫామ్ అయ్యి నీకున్నటువంటి ప్రాబ్లం క్లియర్ అవుతుందని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, కొన్ని గుర్తు కోసం కొన్ని బీజాక్షరాలు 2-3 ఇక్కడ చెప్తా, మీరు గుర్తించండి. మీకు ఎమ్మటే తెలుస్తాయని నేను అనుకుంటున్నా. నేను చెప్పే బీజాక్షరాలు 4 వినండి. విన్న తర్వాత మీకు గుర్తించితే గుర్తించా అని చెప్పండి. మళ్ళీ మీరు ఏది గుర్తించారో నేను అడుగుతా. ఓకే, ఫస్ట్ ఓం. ఇది మీకు తెలుసుగా. అదెందుకు తెలియదు గురువుగారు, చిన్నప్పటి నుంచి దాంతో ఆడుకున్నామని చెప్తారు. ఏంటది ఇది? ఓం. తర్వాత ఏంటి? ఐం. ఇదేంటది? హ్రీం. ఇదేంటది? శ్రీం. క్లీం. ఇది అయిపోయింది. నెక్స్ట్ లం, వం, రం, యం, అం, సం, రామ్, గమ్, గ్లౌం. ఇవి ఎప్పుడన్నా విన్నారమ్మా? ఏమో అయ్యగారు మరి మీరు ఎందుకు రాశారో మాకేం తెలుసు, మాకు ఏం పని లేదు, అన్నం తినొచ్చు కూర్చున్నాం, మీరు ఏదో చెబుతున్నారని అట్లా ఏమన్నా అనుకుంటారమ్మా? అమ్మ ఉమాదేవి గారికి ఏదో గుర్తించారు. పంచపూజలో ఉన్న బీజాక్షరాలు ఇవి అంటారు. ఓకే, సరే, వాడు గుర్తించారా? ఎవరు గుర్తించారు? ఉమాదేవి గారు. మనం కూడా గుర్తించినా కానీ ఎందుకు మాట్లాడాలి, కాసేపు ఆగితే అయ్యగారే చెబుతారు కానీ అట్లే లేదు. మీరు చెప్పొచ్చు, నేనే చెప్పాలని పొద్దాక నేనేందుకు చెప్పాలా, మీరు కూడా చెప్పొచ్చు. ఓకే, సరే, ఉదాహరణకి ఐం అనే బీజం ఎప్పుడైనా విన్నారా? చిన్నప్పుడు గుడికాడికి వెళ్తే వినేవాడిని. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితాదేవియే నమః. ఓకే, గుర్తొచ్చింది కదా? గుర్తొచ్చింది కదా? ఐం హ్రీం శ్రీం శ్రీ అప్పన్నాదేవి అయిన నమః. మొన్న అప్పన్నాదేవి గురించి, అమ్మవారి గురించి కూడా మనం చెప్పుకున్నాం కదా, అమ్మవారు ఎలా ఉంటారు ఏంటని. ఒకసారి అంటే మన జ్ఞానానికి ఎలా సంకేతమై ఉన్నదో కనెక్ట్ చేసుకోవడం. ఓకే అమ్మ, గురుమాల మంత్రానికి చదువుకోవచ్చు. ఓకే, బీజాక్షరానికి కూడా గురుమాల మంత్రం కూడా చదువుకున్నాం, బీజాక్షరాలు కలిపి. అంటే ఇక్కడ 3 పద్ధతులు ఉన్నాయి. మన గురుమాల మంత్రం గురించి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. బీజాక్షరయుక్తమైన గురుమాల మంత్రం ఉంది, బీజాక్షరాలు లేకుండా కూడా గురుమాల మంత్రం ఉంది. పూర్వకాలంలో ఉన్నటువంటి గురువులు బీజాక్షరయుక్తమైనటువంటి గురుమాల మంత్రాన్నే ఉపదేశించారు. అయితే పఠించేటువంటి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ను గుర్తించి బీజాక్షరయుక్తంగా వాళ్ళు పఠించలేకపోతున్నారు అనేటువంటి అంశాన్ని గుర్తించి బీజాక్షరాలు లేకుండా గురుమాల మంత్రాన్ని ఉపదేశించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా మీకు? బీజాక్షరయుక్తమైన గురుమాల మంత్రం ఉంది, బీజాక్షర రహితమైన గురుమాల మంత్రం కూడా ఉంది. అంటే బీజాక్షరయుక్తంగా పఠించడం అనేటువంటిది పర్ఫెక్ట్. కాకపోతే అందరికీ మరి అలా పఠించగలరు, పఠించలేరు అనేటువంటి ఉద్దేశంతో మన ఋషులు, మన గురువుగారులు ఏం చేశారంటే అందరికీ తేలిగ్గా ఉండాలి సాధన అన్న ఉద్దేశంతో బీజాక్షరాలు లేకుండా మనకి ఉపదేశించడం అనేటువంటిది జరిగింది. కాకపోతే మనం హోమం చేసేప్పుడు బీజాక్షరయుక్తంగానే అంటే హోమం చేసేప్పుడు మూలమంత్రం పఠించాలంటారు కదా, అందుకని మనం బీజాక్షరయుక్తంగా అప్పుడు పఠిస్తున్నాం. ఓకే, క్లారిటీ ఉంది కదా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బీజాక్షరాల్లో నేను ఒక అక్షరం చెబుతా, అది ఏ దేవుడికి సంబంధించిందో మీరు చెప్పాలి. గౌరీకి బాగా తెలుసు, పూజలు బాగా చేస్తాయి. ఓకే, సరే, మొదటిది కాదు గురుగారు, మధ్యలోది అడగాలంటే మధ్యలోదే అడుగుతా. కోటలక్ష్మి అని చెప్పవచ్చు. శ్రీం, శ్రీం అనే అక్షరం ఉందనుకోమ్మా, అది ఏ దేవతను సూచిస్తుంది? అందులో ఏమైనా పేర్లు ఉన్నాయా? దేవత ఉందా? ఏమన్నా శ్రీం అని ఉంది, దాంట్లో దేవుళ్ళు ఏముంటారు? ఏ ఝాన్సీ గారు? అమ్మవారికి ఏమో ఈ మొత్తం అమ్మవారులే ఉండేది, మొత్తం అమ్మవారులే ఉంటారు. శ్రీం అనేటువంటి బీజాక్షరం ఏ దేవతను సూచిస్తుంది? మహాలక్ష్మి. ఎవరు అన్నది ఇప్పుడు? మహాలక్ష్మి అన్నది ఎవరు అంటున్నా? అనురాధ గారు. ఓకే, బాగా చెప్పారు, మహాలక్ష్మి. శ్రీం అంటే మహాలక్ష్మి. ఓకే, నెక్స్ట్ హ్రీం. హ్రీం అంటే ఏ దేవతకు సంబంధించింది అమ్మా? లలితాదేవికి, అంటే శక్తి స్వరూపం, దుర్గాదేవికి అనుకోండి. ఓకే, బాగుంది. ఐం
ఐం అంటే సరస్వతి. అసలు పేర్లు ఇక్కడ ఏమైనా పేర్లు ఉన్నాయా? సరస్వతీదేవి కానీ, లక్ష్మీదేవి అని కానీ, పార్వతీదేవి అని పేర్లు ఉన్నాయా? పేర్లు లేవు. మరి మీరు ఎలా చెప్పగలిగారు పేరు లేకపోయినా కానీ? అంటే ఈ బీజాక్షరాన్ని చదివితే వాళ్ళని కనెక్ట్ చేస్తానే నమ్మకం మనకుంది. ఎందుకంటే మన ఋషులు అందించిన జ్ఞానం అది. మన ఋషులు అందించినటువంటి గొప్ప జ్ఞానం అది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ లం అని ఉంది. ఏముందమ్మా అక్కడ? లం. ఇప్పుడు ఈ లం అని అంటే అది దేనికి సంబంధించింది? ఏమో గురుగారు మాకేం సంబంధం అని అనరుగా అమ్మ? ఎవరైనా లం మనకు సంబంధించిందేనా? అదే అంటే లం అనే బీజాక్షరం దేనికి సంబంధించిందంటే మనం ఏం చెప్పాలి అమ్మ? మూలాధార చక్రానికి సంబంధించింది. అంటే ఎవరైనా కానీ మూలాధార చక్రం యాక్టివేట్ కావాలంటే, క్రియావంతం కావాలంటే లం అనేటువంటి బీజాక్షరాన్ని ఉచ్చరించాలి అని చెప్తున్నారు. అంటే లంబీజం అనేటువంటిది మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. కానీ ఈ లంబీజం అనేటువంటిది పృథ్వీభూత సంబంధమైనటువంటిది. మనం ఇది లంబీతం దేనికి సంబంధించింది అంటే ఏం చెప్పాలా? అది పృథ్వీభూత సంబంధమైనటువంటిది అని చెప్పాలా. వంబీజం దేనికి సంబంధించింది అంటే జలభూత సంబంధమైనటువంటిది అని చెప్పాలా. రంబీజం దేనికి సంబంధించింది అంటే ఏమని చెప్పాలా? అగ్నిభూత సంబంధమైనటువంటిది అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఎంత క్లారిటీ వచ్చింది మనకి? ఎంత క్లారిటీ వచ్చింది అయ్యా? పృథ్వీ గణపతికి సంబంధించింది కూడా. అంటే పృథ్వీభూత సంబంధమైనటువంటిది మూలాధార చక్రంలో గణపతి ఉంటారు కాబట్టి గణపతికి సంబంధించిన దానికి కూడా లం అనేటువంటిది మనం ఉచ్చరించవచ్చు అని చెప్పి మనకు శర్మ గారు సూచించడం అనేటువంటిది. ఓకే, ఇప్పుడు వాయుభూత సంబంధమైనటువంటి అనాహత చక్రం క్రియావంతం కావాలి అంటే ఏ బీజాక్షరాన్ని పఠించాలి అంటే ఏం చెప్తాం? ఏదైనా చెప్పచ్చు, మీ ఇష్టం. ఏం చెప్తున్నా నేను? వాయుభూత సంబంధమైనటువంటి అనాహత చక్రం క్రియావంతం కావడానికి ఏ బీజాక్షరాన్ని పఠించాలి? చెప్పండి. భూతం ఏంటి? ఏం చెప్పండి, ఆలోచించండి. గౌరీ చెప్తావా? చెప్పవా? పెద్ద పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినంటవా? అమ్మయ్య అమ్మ. సులోచన గారు మీరేమైనా చెప్తారా? చెప్పండి. అనాహత చక్రం క్రియావంతం కావాలంటే అక్కడ ఉన్నటువంటి వాయుభూత సంబంధమైనటువంటిది కదా, అది యాక్టివేట్ కావాలంటే మనం ఏ బీజాక్షరాన్ని ఉచ్చరించినప్పుడు అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. వాయుభూతం ఏ రంగులో ఉంటుందండి? అక్కడ ఉన్నటువంటి చక్రం ఏ రంగులో ఉంటుందండి? ఏం చెప్తాం? భారతమ్మ గారు ఏమైనా చెబుతారా? వెనకోళ్ళని ఎందుకు ముందలో అడగరాదని అంటారా భారతమ్మ గారు? అనాహత చక్రం వాయుభూత సంబంధమైనటువంటిది ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. అది యం 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 బీజాన్ని ఉచ్చరించితే అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. ఓకే, వం బీజాన్ని ఉచ్చరిస్తే స్వాధిష్టాన చక్రం ఏం యాక్టివేట్ అవుతుంది? స్వాధిష్టాన చక్రం క్రియావంతం అవుతుంది. ఓకే, అర్థమైంది కదా? అంటే ఒక్కో భూతానికి ఒక్కో బీజాక్షరం చెప్పారు. పృథ్వీభూతం ఎన్ని కేజీలు ఉంటుందమ్మా? ఎవరన్నా చెప్పొచ్చు. పృథ్వీభూతం ఎన్ని కేజీలు? భాగ్యలక్ష్మి గారు, ఇద్దరు భాగ్యలక్ష్మి గారు వెనక కూర్చున్నారు, వెంట కూర్చున్నారు. ఎవరైనా పృథ్వీభూతం ఎంత బరువు ఉంటుంది అని చెప్పినాం అనుకోమ్మా, ఎంత ఉంటుంది అని చెబితే ఏం చెబుతాం? వామ్మో అది ఎంత పెద్దదో ఎవరు చెబుతారు గురువు గారు, దానికి సంబంధించినటువంటి చదువుకున్న వాళ్ళని అడగాలంటాం మనం. అవునా? మరి ఇంత పెద్ద పృథ్వీభూతం మొత్తం కూడా యాక్టివేట్ కావడానికి ఏం చెప్పారు? లంబీజం అని చెప్పారు. లంబీజం ఎంత పెద్దగా ఉంది? పృథ్వీభూతం ఎంత పెద్దగా ఉంది? లంబీజం ఎంత ఉంది? ఇక్కడే మనం గుర్తించాల్సినటువంటి టెక్నికల్ పాయింట్ ఒకటి ఉంది. అది గుర్తు చేద్దామని చెప్పే నేను ఇది చెప్తున్నాను అనమాట. మనం గుర్తించాల్సినటువంటి జ్ఞానం ఇక్కడే ఉందన్నమాట. పట్టుకోవాల్సింది ఇక్కడే ఉంది. లంబీజం పృథ్వీభూత సంబంధమైనది అని చెప్పినప్పుడు భూమి మొత్తానికి వర్తించిద్దని కాదు అర్థమమ్మ.
మన శరీరంలో ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి పృథ్వీభూత తత్వ సంబంధమైనటువంటి లేయర్ ఏదైతే ఉన్నదో అది క్రియావంతం కావడానికి లంబీజం దోహదం చేస్తుంది. మీరు పొలంలో కూర్చొని భూమి బాగా పండాలని చెప్పి లంబీజాన్ని చదవడం అది కాదు చెప్పింది ఇక్కడ. అర్థమైందమ్మా? భూమిలో పంటలు బాగా పండాలంటే మరి భూమికి సంబంధించిన బీజాక్షరం గురువుగారు లంబీజ్ అని చెప్పారని చెప్పి పొలంలో కూర్చొని లమ్ 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 అంటే పంట ఏం పండదు. అర్థమైందా? భూమి అంటే ఆ పృథ్వీభూత సంబంధమైనటువంటి తత్వము మనలో ఏదైతే ఉన్నదో అది క్రియావంతం కావడానికి లంబీజం అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైందిగా? ఓకే, ఒక క్లారిటీ వచ్చింది కదా? ఇలా మనకు లోకంలో అనేకమైనటువంటి దేవతా శక్తులు ఉన్నాయి. అనేక దేవతా శక్తుల యొక్క ఎనర్జీ మనకు కావాల్సి వచ్చినప్పుడు ఆ దేవతా శక్తులను మనం యాక్టివేట్ చేయటం కోసం, ఆ శక్తిని పొందడం కోసం, ఆ ఎనర్జీ కోసం ఆ మంత్రాన్ని మనం తత్సంబంధితమైనటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేసినప్పుడు ఆ దేవతతో కనెక్ట్ అయ్యి ఆ మంత్రశక్తి అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయితే ఈ బీజాక్షరాలు చెప్పినటువంటి దేవతలు ఉన్నారు కదా, ఇప్పుడు కొన్ని దేవతలే మనకు తెలుసు అనుకో. లోకంలో ఎన్ని కోట్ల దేవతలు అని చెప్పారు, ఎన్ని మంత్రాలు అని చెప్పారు? 7 కోటి మహామంత్ర అని చెప్పారు. ఇప్పుడు 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి అనుకోమ్మ, వాటికి సంబంధించినటువంటి బీజాక్షరాలన్నీ మన దగ్గర ఉంటాయా? అంటే కావాలంటే మనం ఏ దేవతకు సంబంధించిన బీజాక్షరాన్ని పఠించినా కానీ అది మనలో యాక్టివేట్ అవుతుంది. ఆ ఎనర్జీ అనేటువంటిది మనలో ఫామ్ అవుతుంది. అంటే మంత్రాలకు సంబంధించినటువంటి బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ బీజాక్షరాల యొక్క మూలాలు పుస్తకాల్లో ఉన్నాయి. అంతేనా? ఎక్కడుంటాయి మూలాలు? మంత్రాలకు సంబంధించినటువంటి మూలాలు ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. పుస్తకాల్లో కాదు, మనలోనే ఉంది. మనం పాట చదువుతాం. ఓ నమాల్ చదివేవు గాని ఆ నమాల్ చూపించరా, ఓ నమాల్ చదివేవు గాని ఆ నమాల్ చూపించరా, దీని భావము దాని భావము జ్ఞానివైతే దల్పరా, దీని భావము దాని భావము జ్ఞానివైతే దల్పరా, ఓ నమాల్ చదివేవు గాని ఆ నమాల్ చూపించరా, ఓ నమాల్ చదివేవు గాని ఆ నమాల్ చూపించరా. వానమాలు అప్పచెప్పండి. ఓ పిల్లగాడిని వచ్చి చదువుతురా చదవడా? మనమైతే చదవలేమనుకోండి. ఇప్పుడు ఇంత హై లెవెల్కి వచ్చాక మనం చదువుతాంలే, కానీ పిల్లలైతే అన్నీ ఒప్పచెప్. అంటే ఇప్పుడు మనం మాట్లాడే మాటలకు సంబంధించినటువంటి అక్షరాలన్నీ లోపల ఉంటేనే పలకగలుగుతున్నాం, కానీ లేకపోతే పలకగలుగుతామా? అవునా కాదా? ఇప్పుడు సపోజు ఒకళ్ళు హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకొని ఇక్కడ కూర్చున్నారు. హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఇక్కడ కూర్చున్నారు. కూర్చుని నేను అమ్మ హ్యాండ్ బ్యాగ్లో కాకరకాయ ఉంటుందేమో ఒకటి ఇవ్వమ్మా అని అడిగా. హ్యాండ్ బ్యాగ్లో కాకరకాయ ఉంటే ఒకటి ఇవ్వమ్మా అన్న. ఆవిడ ఎతుకుతుంది బ్యాగ్ మొత్తం. దొరికిందా? మరి లేనప్పుడు ఎతకడం ఎందుకు? అంటే ఎప్పుడు ఇవ్వగలుగుద్ది? ఉంటే ఇవ్వగలుగుద్ది, లేకపోతే ఇవ్వలేదు. మనం చదివే అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మూలాలు లోపల ఉంటేనే మనం చదవగలుగుతాం. ఆ మూలాలు లేకపోతే మనం చదవలేము. అవునమ్మా, అర్థమైందా? అంటే మనం చదివే అంటే ఈ లోకంలో ఉన్న భాష మొత్తానికి సంబంధించినటువంటి మూలాలు లోపల ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఎక్కడ? సూక్ష్మ శరీరంలో 7 చక్రాల యందు మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ సహస్రాలు. ఈ చక్రాలలో మనం చదివేటువంటి అక్షరాలకు సంబంధించినటువంటి మూలాలు అక్కడున్నాయి, బీజాలు అక్కడున్నాయి, మూలాలు అక్కడున్నాయి. మనం మంత్రం చదివితే ఆ వైబ్రేషన్ ఎక్కడ కలుగుద్దో తెలుసా? ఆ ప్రకంపన ఎక్కడ కలుగుద్దో తెలుసా? దాని మూలం ఎక్కడైతే ఉన్నదో అక్కడ కలుగుద్ది.
మార్పు ఎక్కడొస్తుంది? మూలం కాడ వస్తుంది. మీరు ఇప్పుడు అక్షరాలన్నీ ఎక్కడున్నాయని చెప్పుకున్నాం? సప్త చక్రాల్లో ఉన్నాయని చెప్పుకున్నాం. మరి సప్త చక్రాల్లో వాటి యొక్క మూలాలు ఉన్నప్పుడు మీరు మంత్ర అనుష్ఠానం చేసినప్పుడు ఎక్కడ వైబ్రేట్ అవుద్ది? లోపలే యాక్టివేట్ అవుద్ది. మీరు నోట్లో చదివినా కానీ దాని మూలం ఏదైతే ఉన్నదో అది కదులుతుంది. అదెందుకు కదులుతుంది అంటే శక్తిని ఉత్పన్నం చేసేది అక్కడే ఉంది. వాటిని ఏమన్నారు? శక్తి కేంద్రాలు అన్నారు. ఎనర్జీ పాయింట్స్. మన శరీరంలో ఎనర్జీ ఉత్పత్తి అయ్యేటువంటి పాయింట్స్ అవి. శక్తి ఉత్పన్నం అయ్యేటువంటిది అక్కడి నుంచి. అర్థమైందమ్మా? మనలో ఎనర్జీ మంత్రం చదివితే ఎనర్జీ ఎలా జనరేట్ అవుతుందని మీరు ప్రశ్నించారనుకో, మన గురువుగారు ఏమని చెప్పారు? నాయన ఆ అక్షరాల యొక్క మూలాలు ఎక్కడున్నాయి? శక్తి కేంద్రాల్లో ఉన్నాయి. ఆ శక్తి కేంద్రాల్లో ఉన్నాయి కాబట్టి మీరు ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసినప్పుడు ఆ బీజాక్షరం ఆ మూలాన్ని కదిలిస్తుంది. అక్కడ ఎనర్జీని జనరేట్ చేసి బయటికి పంపిస్తుంది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందిగా మనకి. అర్థమైందమ్మా? ఓనమాలు చదివేవి కానీ ఆనమాలు చూపించరంటే నోట్లో ఏడుంటాయి? వాటి ఆనమాలు నోట్లో ఉంటాయా? ఆనమాలు నోట్లో కాదు, సూక్ష్మ శరీరంలో, శక్తి శరీరంలో వాటి యొక్క మూలాలు ఉన్నాయి. మనం మంత్రాన్ని అనుష్ఠానం, ఏ బీజాక్షరాన్ని అనుష్ఠానం చేసినా కానీ ఆ బీజాక్షరం లోపల ఆ చక్రములో ఒక వైబ్రేట్ అయ్యి అక్కడ ఎనర్జీని ఉత్పన్నం చేస్తుంది. అది సూక్ష్మ శరీరంలో నుంచి స్థూల శరీరంలోకి క్యారీ అవుతుంది. స్థూల శరీరంలోకి వచ్చిన తర్వాత మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మన క్లాసుల్లో కూడా చెప్పుకున్నాం. సూక్ష్మ శరీరంలో ఏముంటాయి? చక్రాలు ఉన్నాయి, శక్తి కేంద్రాలు ఉన్నాయి, ఎనర్జీ పాయింట్స్ ఏమున్నాయి సూక్ష్మ శరీరంలో? శక్తి కేంద్రాలు. వాటికి రిలేటెడ్గా సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి చక్రాలకు రిలేటెడ్గా స్థూల శరీరంలో ఏమున్నాయి? గ్రంథులు ఉన్నాయి. స్థూల శరీరంలో వాటికి రిలేటెడ్గా ఏమున్నాయి? ఇప్పుడు మూలాధార చక్రం ఉందనుకోండి. మూలాధార చక్రానికి అనుసంధానింపబడినటువంటి గ్రంథి ప్రత్యుత్పత్తి గ్రంథులు అన్నారు. నెక్స్ట్ స్వాధిష్టాన చక్రం ఉందనండి. స్వాధిష్టాన చక్రం ఎక్కడ ఉంటుంది? సూక్ష్మ శరీరంలో ఉంటుంది. కానీ స్థూల శరీరంలో ఏముంటుంది? సంబంధితమైనటువంటి గ్లాండ్ ఒకటి ఉంటుంది. దాన్ని ఏమన్నా ఎడ్రినల్ గ్లాండ్ అన్నారు. ఎడ్రినల్ గ్లాండ్. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి స్వాధిష్టాన చక్రాన్ని మనం పట్టించినప్పుడు లేదా అందులో ఉన్నటువంటి బీజాక్షరాన్ని మనం యాక్టివేట్ చేసినప్పుడు ఏమవుతుంది? స్థూల శరీరంలో ఉన్నటువంటి ఎడ్రినల్ గ్లాండ్లో మార్పు వస్తుంది. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మణిపూరక చక్రాన్ని లేదా అక్కడ ఉన్నటువంటి బీజాక్షరాన్ని మనం పట్టించినప్పుడు ఏమవుతుందంటే తత్సంబంధితమైనటువంటి మణిపూరక చక్రానికి అనుసంధానింపబడినటువంటి గ్లాండ్ ఒకటి స్థూల శరీరంలో ఉంటుంది. ఏంటది? చెప్పండి, మనం చెప్పుకున్నాగా. మనం ఏమయ్యగారు మీరు చెబితే పొద్దాకలు ఏం గుర్తుంటాయి? ఏముంటుంది? మణిపూరక చక్రానికి ప్యాంక్రియాస్. ఏముంటుంది? ప్యాంక్రియాస్. ఓకే. అంటే మణిపూరక చక్రంలో ఉండేటువంటి బీజాక్షరాలను పట్టించినప్పుడు అక్కడ ఉత్పన్నమైనటువంటి శక్తి ప్యాంక్రియాస్ అనేటువంటి గ్లాండ్ను క్రియావంతం చేయడానికి ఉపకరిస్తుంది. సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి అనాహత చక్రాన్ని మనం అక్కడ ఉన్నటువంటి బీజాక్షరాలను పట్టించినప్పుడు తత్సంబంధితమైనటువంటి గ్లాండు స్థూల శరీరంలో థైమస్ గ్లాండ్, హృదయ స్థానంలో ఉన్నటువంటి థైమస్ గ్లాండ్ క్రియావంతమై చక్కగా పనిచేయడానికి దోహదం చేస్తుంది. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి విశుద్ధి చక్రం, ఏ చక్రం? విశుద్ధి చక్రం స్థూల శరీరంలో ఉన్నటువంటి ఏ గ్రంథిని యాక్టివేట్ చేస్తుంది? మొన్న అనుకున్నాం అక్కయ్య గారు, ఏంటది? థైరాయిడ్. మన దాని గురించి చెప్పుకున్నాం కూడా, ఇంకా ముద్రలు అవి కూడా చెప్పుకున్నాం. సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి బీజాక్షరాలను పఠించినప్పుడు స్థూల శరీరంలో ఉండేటువంటి థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి ఆజ్ఞా చక్రం తత్సంబంధితమైనటువంటి బీజాక్షరాలను మనం అనుష్ఠానం చేసినప్పుడు పఠించినప్పుడు స్థూల శరీరంలో ఉండేటువంటి ఏ గ్లాండు? పిట్యూటరీ గ్లాండ్. స్థూల శరీరంలో పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్. సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి సహస్రార చక్రం, అందులో ఉన్నటువంటి బీజాక్షరాలు ఏం లేవాడ అంటే
నిశ్శబ్ద స్థితిలో మనం ధ్యానం చేసి అంటే సమాధి స్థితిని మనం పొందినప్పుడు మన స్థూల శరీరంలో ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మన శరీరంలో హార్మోన్స్ కానీ ఆయా గ్రంథుల ద్వారా రిలీజ్ అయ్యేటువంటి రసాయనాలన్నీ కూడా సమతుల్య స్థితిలో ఉత్పత్తి చెంది మన స్థూల శరీరం పూర్తి ఆరోగ్యంతో ఉంటుంది. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అని చెప్పారు కదా. ధర్మాన్ని సాధించడానికి ఇవ్వబడినటువంటి ఈ స్థూల శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి బీజాక్షరాలను మనం పట్టించినప్పుడు స్థూల శరీరం క్రియావంతంగా పనిచేస్తుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడే గురువు చెప్పిన జ్ఞానం మీకు అర్థమవుతుంది, ఆచరించడానికి సహకరిస్తుంది అని సూచించటం అనేటువంటిది. అందుకే మనకి అప్పుడప్పుడు క్లాసులు పెట్టుకున్నప్పుడు బీజాక్షర ధ్యానం కూడా చేయించేది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఓం ఐం హ్రీం శ్రీం క్లీం లం వం రం యం అం సం రాం గ్లౌం చెప్పు. ఇవన్నీ కూడా బీజాక్షరాలు. అవి మనలో గొప్ప మార్పును తీసుకొస్తాయి. అంటే గొప్ప శక్తిని నిక్షిప్తం చేసుకున్నటువంటి బీజాక్షరాలు. ఓకే, వాటిని మనం పఠించినప్పుడు మనలో ఒక గొప్ప మార్పు అనేటువంటిది వస్తుంది అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇప్పుడు ఇంత గొప్ప మంచిది అని చెప్పాం కదమ్మా. మన గురువుగారు చెప్పారు, మనకి ఎప్పటి నుంచో చెప్పారు, నాయనగారు చెప్పారు, సీతమ్మ గారు చెప్పారు, మనతో గురుగీత పారాయణాలు చేయించారు, భగవద్గీత పారాయణాలు చేయించారు. ఎన్ని చేయించలేదు మనం కూడా మనం అనుకున్నాం. ఇప్పుడు నాయనగారు కానీ అమ్మగారు ఉన్నప్పుడు మనకు మంత్రాన్ని ఉపదేశం చేశారు. ఒక్క మంత్రాన్నే చదివించలే నాయనగారు కానీ అమ్మగారు కానీ. మనం ఎప్పుడో చెప్పుకుంటాం. ఆశ్రమం నిర్మించినటువంటి ప్రారంభంలో సీతమ్మ గారు ధర్మక్షేత్రే శ్లోకాన్ని పఠించారు. ఎన్నిసార్లు? రోజుకు 108 సార్లు. ఎన్ని రోజులు? 108. మరి మంత్రం కంటే ధర్మక్షేత్రే శ్లోకం గొప్పదని పఠించారా? అక్కయ్య గారు, ఇప్పుడు మా గురువుగారు మంత్రం చెప్పినప్పుడు మంత్రం చదువుకోవచ్చుగా. ఏ గౌరీ అమ్మగారు మన మంత్రమే చదువుకోవచ్చుగా, మంత్రం చదువుకోకుండా ఇదెందుకు చదివారు అంటే మంత్రం తక్కువదనే? అంటే ఇక్కడ వేరే ఉద్దేశం కాదు. నేను ఇప్పుడు మంత్రం గొప్పది ఒక మంత్రం తెలుసుకున్నారు, వారు అనుష్ఠానం చేస్తున్నారు, వారి శిష్యులకు కూడా సూచన చేస్తున్నారు చదువుకోని. మరి అది చేసినప్పుడు అదే చదవకుండా మరి ధర్మక్షేత్రం ఎందుకు చదివారని ఎవరైనా ప్రశ్నించారనుకోండి మిమ్మల్ని, ఏం చెప్తారు మీరు? ఇంకోటి కూడా చెప్తా. ఇప్పుడు ఎవరైనా గృహప్రవేశం అని చెప్పారనుకో, మనం వెళ్ళామనుకో, ధర్మక్షేత్రే అనన్యాస్తింత ఎంతో మం ఎత్ర యోగీశ్వర చదివిరా గౌరీ? అక్కే చదివిస్తారా లేదా? మరి అమ్మ అందరూ కూర్చోండి గురుగారు మంత్రం చదువుకోండి అని అనలేదు, మరి ఈ చదివిచ్చారు. మరి గురుమాల మంత్రమే చదవండి అని చెప్పకుండా ఎందుకు చదివిచ్చారు అంటే సందర్భోచితంగా సమయస్ఫూర్తితో ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో దాన్ని సూచించారు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మన నాయనగారు ఉన్నారనుకోండి, ఒకళ్ళకి సంతానం అందలేదట, నాయనగారి దగ్గరకు వచ్చారు. నాయనగారి దగ్గరకు వస్తే నాయనగారు భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చెప్పారు, ఇది చదువుకోమ్మా నీకు సంతానం అందుద్ది అని చెప్పారు. ఆవిడ చదువుకుంది, సంతానం అందింది. వచ్చి నాయనగారు మీరు చెప్పిన మంత్రాన్ని భగవద్గీతలో ఉన్న శ్లోకాన్ని చెబితే నేను చదివితే మాకు బాబు పుట్టాడు, ఆ బాబుకు పేరు పెట్టండి అని చెప్పి తీసుకొచ్చారు. ఇదే భగవద్గీతలో శ్లోకాలు చదువుకుంటే పిల్లగాళ్ళు పుడతారు, బాగానే ఉందిలే అని అంటమా? అంటే ఏది ఎందుకు పనిచేస్తుందో, దేన్ని ఎక్కడ ఎలా వినియోగించాలో వారికి తెలుసు, ఆ అవసరం వారికి తెలుస్తుంది, వాటి మీద వారికి పట్టుంది కాబట్టి అది చేయించారు. అలాగే ఇప్పుడు మనం గురుమాల మంత్రంతో పాటు మొన్న గురుగాయత్రి కూడా చదివాం. ఎందుకు చదివాం? దాని ప్రయోజనం దానికి ఉంటుంది, దేని ప్రయోజనం దానిదే. ఇప్పుడు ఏ బీజాక్షరాన్ని పఠిస్తే ఆ బీజాక్షరానికి సంబంధించినటువంటి శక్తి ఉత్పన్నమవుతుంది. గాయత్రి మంత్రంలో 3 పదాలు ఉంటుంది. త్రిపద గాయత్రి మనం చేసింది ఏంటంటే త్రిపద గాయత్రి. విద్మహే ధీమహి ప్రచోదయాత్. ఆ యొక్క విశ్వశక్తి, ఆ యొక్క దైవశక్తి మన బుద్ధిలో ప్రచోదనం కలిగించాలి, మన బుద్ధిలో మార్పు తీసుకురావని చెప్పి వేడుకోవడం. వేరే ఏముంది? గాయత్రి మంత్రం అంటే ఏముంది? మన బుద్ధిలో మార్పు తీసుకురామని చెప్పడం.
ఏం గురువుగారు మేము బుద్ధిమంతులవేగా మళ్ళీ మీరు మా మీదనే ప్రయోగాలు చేస్తున్నారని అనొద్దు. ఏం చదువుకుందాం, ఈ ఊడ్చి నీళ్ళే పూజ చేసుకుందాం అనుకున్నాం, ఇంకొద్దిగా మళ్ళీ ఊడ్చుకుంటే బాయ్. ఏ తప్ప గౌరీ? పూజ చేయాలనుకున్నప్పుడు ఇంకట్టినే దుడుచుకుంటే బాయ్, ఇంకా పర్ఫెక్ట్గా చేద్దామన్న ఉద్దేశంతో చదువుకున్నాం. ఓ డోంట్ ప్రాబ్లం, దానివల్ల ఏం ఇబ్బంది ఏం లేదు కమ్మా. ఓకే, అంటే మంత్రం చాలా గొప్పది. నిన్న కూడా చెప్పుకున్నాం, మనకు గురువుగారు ఉపదేశించినటువంటి మంత్రం ఇది గురువుగారికి ఎక్కడిది అని చెప్పి ఒక ఆయన ప్రశ్నించను. ఏం గురువుగారు ఈ మంత్రం మీకెక్కడిది అన్నారు. నాకెక్కడిది, నేను సొంతం తయారు చేసిన మా గురువుగారు చెప్పారు అన్నాడు. మరి మీ గురువుగారు ఏమన్నా కాఫీ కొట్టిన లేకపోతే ఆయన సొంతం తయారు చేయలేదు, వాళ్ళ గురువుగారు చెప్పిండంట అన్నాడు. మరి ఆ గురువుగారికి అయ్యో నాకు తెలియదు అన్న. చివరికి ఒక గురువుగారు ఏమని చెప్పిన, ఆయన ఈ మంత్రం అనేటువంటిది ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, పార్వతీదేవికి ఉపదేశించినటువంటి మంత్రము అని చెప్పారు. ఇక అప్పటి నుంచి గట్టి చదువుతున్న మంత్రం. ఈ గురువు గారు సొంతంగా తయారు చేసిన మంత్రం ఏమనుకొని ఇప్పుడు దాకా చదవాల. ఇప్పుడు ఆయన చెప్పిండు అనమాట, ఇది పార్వతీదేవికి ఉపదేశించినటువంటి మంత్రం అని చెప్పంగా నీకు రోజు చదువుతుండు. ఎందుకు? పరమేశ్వరుడు దేవుడు, పార్వతీదేవి దేవత, అలాంటి దేవుడు దేవతే పఠించినటువంటి మంత్రం కదా, అది గొప్పదై ఉంటుందని. అవునా కదా? మరి అంత గొప్ప మంత్రాన్ని మనం ప్రతినిత్యము పఠిస్తున్నామా లేదా అని మనకి మనమే చెక్ చేసుకోవాలి, మనకు మనమే ప్రయత్నం చేయాలి. నేను 2-3 అడుగుతా, మీరు చెప్పాలన్నమాట. ఎస్ఆర్నో చెప్పాలి మీరు. ఓకే, మీకు వీలు కుదరలేదని, గురువుగారు ఇవాళ కుదరట్లేదని చెప్పి ఎప్పుడైనా మీరు స్నానం చేయకుండా ఉన్నారా అమ్మ? వీలు కుదరలేదని స్నానం చేయకుండా, ఓకే, ఒకటి ఓకే అన్నారు, ఒప్పుకున్నారు. ఓకే, 2, మీకు వీలు కుదరట్లేదని ఏ రోజైనా కానీ అన్నం తినకుండా ఉన్నారా అమ్మ? తింటున్నారా? 4 సార్లు ఝాన్సీ గారు 4 సార్లు తింటున్నారు. ఓకే, అంటే వీలు కుదరట్లేదని స్నానం ఆపలేదు, వీలు కుదరట్లేదని సాపాటు ఆపలేదు. మరి వీలు కుదరలేదని నిద్రపోకుండా ఏమైనా ఉన్నారా? ఏమో గురుగారు ఇలా చాలా పని ఉంది కుదరట్లేదని చెప్పి రాత్రంతా నిద్రపోలేదని ఎప్పుడన్నా నిద్రపోకుండా ఉన్నామా అమ్మ? లేదు. ఓకే, ఈ 3 ఉన్నాయమ్మా. స్నానం చేసిన టిఫిన్, ఏమో గురువుగారు వీళ్ళు కుదరలేదు, ఆశ్రమానికి వచ్చా అందుకే మందులు కూడా వేసుకోవటం లేదు అని చెప్పి మెడిసిన్స్ ఆపిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? బీపీ, షుగరు, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, న్యూరో ప్రాబ్లం ఇట్లాంటివి ఉన్నప్పుడు కుదరట్లేదని ట్యాబ్లెట్లు వేసుకోకుండా, మెడిసిన్ వేసుకోకుండా, ఇన్సులిన్ కానీ ఏమైనా వేసుకోకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆరోగ్యమే మహాభాగ్యం. గురువు గారు ఆశ్రమంలో ఉన్నా కానీ వాటిని ఆపుతామా, కావాలంటే ఇంకేదన్నా ఆపుతాం, కానీ కావాలంటే ఉపన్యాసం వినకుండా కిందికి పోయి అయినా కానీ ట్యాబ్లెట్ వేసుకుంటాం, కానీ వాటిని ఆపుతామా? వామ్ము. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, అంటే ఇవన్నీ చిన్నవి. అంటే టీ కానీ, టిఫిన్ కానీ, భోజనం కానీ, స్నానం కానీ, మెడిసిన్స్ కానీ కుదరట్లేదని చెప్పి మనం ఆపం. మీకు కుదరట్లేదని ఏ రోజైనా కానీ భగవద్గీత చదవటం ఆపారా? మీకు కుదరట్లేదని మంత్రానుష్ఠానాన్ని ఆపారా ఎప్పుడైనా? ఏం గురువుగారు 108 మంత్రం చదవకుండా మంచినీళ్ళు కూడా తాగండి మీకు తెలియదు అనుకుంటున్నారు. 108 మంత్రం చదివి జపమాల అక్కడ పెట్టిన తర్వాతనే మంచినీళ్ళు తాగుతా. ఏ సూర్యకుమారి గారు అమ్మ, అవునా కదా? మనం మంత్రం అంత పర్ఫెక్ట్గా అంటే మిగతా వాటికి అంటే ఏంటి అర్థం? ఏమో గురువుగారి మంత్రం కుదరట్లేదండి అందుకే మంత్రం చదవట్లేదు, కుదరట్లేదండి అందుకే ఆశ్రమం కాడికి రావట్లేదు, నెలకొక రోజు ఏమొస్తాం గురువు గారు, ఇది ఏమైనా ఫంక్షనా, పెళ్ళా, విడవకుండా పోవటానికి అట్లా అంటారమ్మా? మిగతా వాటన్నిటికీ వీలు కలిగినప్పుడు మంత్ర అనుష్ఠానానికి, సాధనకు, ధ్యానానికి ఎందుకు కుదరట్లేదు? వాటికిచ్చిన ప్రియారిటీ దీనికి ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాటికిచ్చినంత విలువ మనం వీటికి ఇవ్వట్లేదు.
అవన్నీ అవసరం అనుకున్నాం, ఇది అంత అవసరం అనుకోవట్లేదు. ఏమన్నా ట్యాబ్లెట్ వేసుకోవడం మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మంత్రం చదవకపోతే ఏమన్నా మోకాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయా, ఏమన్నా ప్రాబ్లం ఉందా? భలే ఉందిలే గురువు గారు అమ్మ. కాబట్టి మనం అలా కాకుండా నిరంతరం కూడా మన గురువుగారు చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉన్నదో ఆ మంత్రాన్ని మనం అనుష్ఠానం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, అదే విషయాన్ని ఒకసారి గుర్తు చేద్దామని చెప్పడం అనేటువంటిది జరిగింది. లాస్ట్ మనకు గురువుగారు మంత్రం చదివితే ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అన్నదానికి ఒక మాట చెప్పారు, అదొక్కటి చెప్పి కంక్లూషన్. ఓకే అమ్మ, ఎమ్మటే అయిపోయింది. సంసార సాగర సముద్ధరణైక మంత్రం. మంత్రం చదివితే ఏం ప్రయోజనం కలిగిద్దంటే సంసార సాగర సముద్ధరణైక మంత్రం. ఓకే, నెక్స్ట్ బ్రహ్మాది దేవ ముని పూజిత సిద్ధ మంత్రం. తర్వాతమ్మ దారిద్ర్య దుఃఖ వినాశ మంత్రం. వందే మహాభయహరం గురురాజ మంత్రం. ఓకే, అమ్మగారు ఉన్నప్పటి నుంచి కూడా మనం ఈ శ్లోకాన్ని ఎక్కువ పఠించేవాళ్ళం. అమ్మగారు ఇంతకుముందు బల్లాలు తయారు చేస్తే ఆ బల్లాల మీద రాంచారు ఈ మంత్రం. వేసినాం అప్పుడు 2009లో మెమంటోలాగా ఇచ్చినప్పుడు దాని మీద ఈ మంత్రాన్ని ప్రింట్ చేయించి అందరికి ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఓకే, ఈ మంత్రం చదివితే ఏం ప్రయోజనం కలుగుతున్నారు? సంసార సాగర సముద్ధరణైక మంత్రం. అమ్మయ్య, ఒక ప్రయోజనం చెప్పారు. సంసారం అనేటువంటి సాగరంలో మునిగిపోయేటువంటి వాడిని ఉద్ధరిస్తుంది. ఏం చేస్తుంది? సంసారం అనేటువంటి సాగరంలో మునిగిపోయేవాడికి ఈ యొక్క మంత్రం ఉద్ధరిస్తుంది అన్నారు. అమ్మయ్య, ఇది మనకి సంబంధించింది కాదులే అమ్మ. కళావతి గారు, ఇది మనకి సంబంధించిందేనా కాదా? ఇది ఎవరికి సంబంధించింది? సంసారం అనే సాగరంలో మునిగిపోయేవాడిని ఉద్ధరిస్తుంది అడి మంత్రం. మనం మునిగిపోతేగా మనం తేలుతూనే ఉంటాం. ఇంకా అమ్మ అంటే మన సంసారం అంటే ఏంది అంటే భార్య పిల్లలు కుటుంబంతో ఉన్న సంసారం అది కాదుగా, అది బాహ్య సంసారం. దానికోసం పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ₹1,00,000 బ్యాగులు వేసుకొని ఇంట్లో చెప్పకుండా పోతే దెబ్బకు చెల్లు కేలు ఖతం. దానికోసం పెద్ద కష్టపడక్కర్లా. బాహ్య సంసారం నుంచి తప్పించుకోవడం పెద్ద కష్టం కాదు. ఉన్న కష్టమంతా అంతర్ సంసారం. మళ్ళీ అనాది సంసారం అది చాలా పెద్ద పాయింట్. అంతర్ సంసారం అంటే మనసు ఇంద్రియాలతో కలిపి చేసే సంసారం. అంతర్ సంసారం అంటే ఏది? మనసు ఇంద్రియాలతో కలిపి చేసేటువంటిది. మనసు ఏ ఇంద్రియాలతోటి కలిపి చేస్తుంది సంసారం? అమ్మ, మనసు బాహ్యేంద్రియాలు. ఓకే, అదే కర్మేంద్రియాలు. ఇవి కూడా చెప్పుకోవచ్చు. దశేంద్రియాలని కొంతమంది చెప్తారు. ఇప్పుడు చెవులు, చర్మము, కళ్ళు, ముక్కు, నాలుక, ముక్కు, ఇవే జ్ఞానేంద్రియాలే కదా చెప్పుకున్నది. మనసు జ్ఞానేంద్రియాల ద్వారా ఏం చేస్తుంది? శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనేటువంటిది 5 విషయాన్ని గ్రహిస్తుంది. ఏం గ్రహిస్తుందమ్మా? చెవులు ఎక్కడుంటాయి? చెవులు ఎక్కడుంటాయి? చెవులు ఎవరు వస్తా బీరువాలో పెట్టి రాలేదుగా ఎవరైనా చెవులు? అమ్మ, ఎవరైనా ఈ గురువుగారు మర్చిపోయి వచ్చా చెవులు ఇంటికాడ ఎవరైనా అంటారా? అనరు. చెవులు ఎక్కడుంటాయి? మన దగ్గరే ఉంటాయి. మరి శబ్దాలు ఎక్కడుంటాయి? శబ్దాలు ప్రపంచంలో ఉంటాయి. శబ్దాలు ఎక్కడుంటాయి? చెవులు ఇక్కడే ఉంటాయి, కానీ శబ్దాలు ప్రపంచంలో ఉన్న శబ్దాలను వినటం కోసం ఆసక్తి. ఓకే, ఎట్లా ఉంటుందంటే కింద కూర్చొని గుసగుసలు ఆడుకుంటున్నారు. అర్థమైందా? పూజ అయిపోయిందాక గుసగుసే. ఆ పక్కన ఉన్న ఆవిడండి, ఏంది వీళ్ళ నస, ఆశ్రమం కాడికొచ్చిన ఇదే గోల. మా కోడలు అట్లా అన్నది, మా కోడలు ఎట్లా అన్నది, మీ కోడలు నిన్ను బాగానే చూసుకుంటుందా, ఏమైనా కిచెన్లోకి రానిస్తుందా, తిన్నెత్తుందా నిన్ను, కోడలు గోల. అర్థమైందమ్మా? అయితే మొత్తం అయిపోయింది. అబ్బా భలే చెప్పినావు ఫెన్నావు, నువ్వు భలే చెప్పినావు, పాయింట్ బాగా చెప్పినావు, పూజ ఉంది, రేపు వచ్చే పౌనాన్ని చూసుకుంటాలే.
అంటే చెవులు మన దగ్గర ఉన్నాయి, శబ్దాలు ప్రపంచంలో ఉన్నాయి, నేత్రాలు ఇక్కడున్నాయి, రూపాలు ప్రకృతిలో ఉన్నాయి, ముక్కు ఇక్కడుంది, వాసనలు ప్రకృతిలో ఉన్నాయి, నాలుక ఇక్కడుంది, రుచులు ప్రపంచంలో ఉన్నాయి, చర్మం ఇక్కడుంది, స్పర్శలు ప్రకృతిలో ఉన్నాయి. మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు ప్రకృతిలో ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూపరస గంధాలకు పరితపిస్తూ ఉన్నాయి. నిరంతరం అనేక జన్మల నుండి మనం ఈ సంసారమే చేస్తున్నాం. ఏ సంసారం? మనసు ఇంద్రియాలతో అనుసంధానింపబడి ప్రపంచంలో ఉన్నటువంటి విషయ సుఖాలను అనుభవించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అర్థమైందమ్మా? ఈ డేటా ఎంత ఉందో మనకి చూసుకునే అవకాశం లేదు కాబట్టి ఒకవేళ ఆ ఫోన్ నుండి మనం ఓపెన్ చేయడం తెలిస్తే ఎన్ని జన్మలకు సంబంధించిన సంస్కారాలు ఉన్నాయో లోపల. అర్థమైందమ్మా? ఒకవేళ సంసారం అది అని గుర్తించగలిగితే అలాంటి సంసారం అనేటువంటి సాగరంలో పడి దరిగానక, హే పరమాత్మ, నేను ఈ సంసారంలో నుండి ఒడ్డున పడలేకపోతున్నాను, హరేందాసున్నయ్యాను, నీ శరణుజొచ్చాను, నన్ను రక్షించండి తండ్రి, నన్ను ఈ సంసారం అనేటువంటి సాగరం నుండి నన్ను ఉద్ధరించండి తండ్రి అంటే అప్పుడు ఆ గురుమూర్తి మనకి ఈ మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రాన్ని వారు చెప్పినటువంటి పద్ధతిగా మనం అనుష్ఠానం చేస్తే ఈ యొక్క సంసారం అనేటువంటి సాగరం నుండి మనం ఉద్ధరింపబడతామని ఎవరు చెప్పారు? నేను చెప్పానా? పార్వతీదేవికి పరమేశ్వరుడు గురుగీతలో చెప్పారు. ఇది యూనివర్సల్గా ప్రతి ఒక్కరికి వర్తించేటువంటిది. ఓకే, నెక్స్ట్ బ్రహ్మాది దేవ ముని పూజిత సిద్ధ మంత్రం అని చెప్పారు. అంటే ఎందుకు చెప్పారు ఈ పదాన్ని? ఎందుకు చెప్పారు? నాయన, నువ్వంటే సామాన్యుడివి. నువ్వెవరివి? సామాన్యుడివి. నువ్వు ఫీల్ అవ్వచ్చు ఒకవేళ, వామ్మ గురువు గారికి తెలిసిన జ్ఞానం మొత్తం నా మీదనే రుద్దుతుండు, ఎవరు దొరకలేదనుకుంటా నన్నే పట్టుకొని పీడించుతున్నా నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఈ మంత్రం యొక్క ఎంత గొప్పదో చెప్తున్నారు. ఈ మంత్రం ఎంత గొప్పదో. బ్రహ్మాది దేవ ముని పూజిత సిద్ధ మంత్రం. బ్రహ్మేంద్రాది దేవతలందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేశారు. నాయనగారు కూడా ఒక మాట చెప్పారు కమ్మ, గుర్తొచ్చిందా మీకు? జనక సుఖ సాందీపులాదిగా మననము చేసిరివో మనస, జనక సుఖ సాందీపులాదిగా మననము చేసిరివో మనస, మానక సద్గురు సేవలు చేసియు మననము చేయవేవో మనస, మానక సద్గురు సేవలు చేసియు మననము చేయవేవో మనస, సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించవేవో మనస, నిరతము మరువక నిలకడగలిగి గురిగలిగుండవేవో మనస, నిరతము మరువక నిలకడగలిగి గురిగలిగుండవేవో మనస. అమ్మ, గురుగీతలో మనకు ఏం సూచించారు? బ్రహ్మాది దేవ మును పూజిత సిద్ధ మంత్రం అనే వాక్యానికి నాయన గారు జనక సుఖ సాందీపులాదిగా మననము చేసిరివో మనస. నాయన, ఈ యొక్క మంత్రాన్ని నువ్వు కాదు నాయన, మహామహులైనటువంటి జనక సుఖ సాందీప శ్రీకృష్ణులే ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసి ఆ యొక్క లక్ష్య సిద్ధిని పొందారు. రానాయన, నువ్వు కూడా దీన్ని అనుష్ఠానం చెయ్యి అని చెప్పారు నాయనగారు మనకి. అవునా కదా? ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఏం ప్రయోజనం కలిగిందంటే 2 పాయింట్స్ చెప్పి క్లోజ్ అమ్మ, మళ్ళీ ఎక్కువ అనుకోమాకండి మీరు. దారిద్ర్య దుఃఖ వినాశ మంత్రం. ఏమని రాస్తారు దాంట్లో? దారిద్ర్య దుఃఖ అమ్మయ్య, ఇది కావాలి మనకి. ఇది చదివితే దారిద్ర్యం పోయిద్ది. దారిద్ర్యం అంటే డబ్బులా? డబ్బులా కాదు. దేహము నేననుకోవడమే అంతకంటే దరిద్రుడు ఇంకొకళ్ళు లేడంట. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దరిద్రుల్లో మొట్టమొదటి దరిద్రుడు ఎవరంటే నాయనగారు చెప్పిన మాటమ్మ. మొట్టమొదటి దరిద్రుని ఎవరంటే ఏమని చెప్పారు నాయన? దేహము నేను అనుకునేవాడి కంటే దరిద్రుడు ఇంకొకళ్ళు లేడన్నారు. ఎవరు ధనవంతుడు అంటే దేహము లోపల ఉన్నటువంటి దేహి ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకున్నటువంటి వాడు ధనవంతుడు. మనం అంటే
దారిద్ర్య దుఃఖ వినాశం అంటే దేహము నేననుకున్నటువంటి వాడికే దుఃఖం కలుగుద్ది. దేహము నేననుకున్నటువంటి వాడికే దుఃఖం కలుగుద్ది. వాళ్ళకే బాహ్య స్మృతి ఉంటుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, దేహభావంతో ఉన్నాడు. దేహభావంతో నాది నేను అనే భావనతో ఉండటం వల్లే ఈ దేహ సంబంధీకులైనటువంటి వాళ్ళందరూ నా వాళ్ళు, వాళ్ళ యొక్క పుట్టుటకు, వాళ్ళ యొక్క మరణానికి నేనే కారణమవుతున్నాను, నేను యుద్ధం చేయనని భీష్మించుకొని కూర్చున్నాడు. అలాంటి భీష్మించుకొని అజ్ఞానంతో కూర్చున్నటువంటి అర్జునుడికి కర్తవ్యోన్ముఖుడిని చేసి యుద్ధాన్ని చేసేట్లుగా అర్జునుడు చేసిన యుద్ధం ఏంటి? కౌరవుల మీద అనుకున్నాం, కాదు. ఇప్పుడు మనం కూడా యుద్ధం చేయాలి. ఎవరి మీద? మన మీద మనమే. మన లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు, చెడు మంచి మన లోపల ఉంది. ఇక్కడే ఉంది కురుక్షేత్రం. ఇక్కడ ఉన్నటువంటి చెడు మీద మనం విజయాన్ని సాధించాలి. ఏం చేయాలి? చెడు మీద విజయం సాధించాలి. అమ్మయ్య గురువుగారు, అందుకే మీకు తెలియదేమో, నేను ఉపదేశం తీసుకున్న కానీ ఉపదేశం తీసుకున్నదైతే కోపాన్ని ఇక్కడ మర్చిపెట్టిపోయా. ఇంకా మళ్ళీ అసలు తీసుకోవాలా. ఇన్నిసార్లు ఆశ్రమానికి వచ్చా, ఒక్కరోజు కూడా కోపాన్ని ఇంటికి తీసకపోలేదండి. మరి అలా ఉండాలా? మరి ఇంటికి కోపాన్ని తీసకపోతే ప్లేట్ ఎందుకు ఇసిరేసిండు అంటే ఇప్పుడు కోపం ఉన్నట్టా లేనట్టా? ఒక ఆయన అన్నాడంట, నాకు రోగం తగ్గింది కానీ రోకలి పంట తలకు చుట్టమన్నాడు. అంటే ఇప్పుడు ఆయనకు తగ్గిందా తగ్గలేదా? నాకు పిచ్చి కుదిరింది కానీ రోకలి పంట ఉంటే తలకు చుట్టండి అన్నానంట. తగ్గినట్టేనా? అంటే కోపాన్ని అయితే విడిచిపెట్టానడు కానీ గిన్నెలు కంచాలన్నీ ఇసిరేస్తున్నాడు, అన్నీ చొట్లు పోయినాయి. అంటే ఏంటి అర్థం? అంటే మాట అన్నాడు, ఆచరణలో లేదు. అర్థమైందమ్మా? దుఃఖం దూరం కావాలంటే దేహభ్రాంతి నశించాలి. దేహభ్రాంతి నశించాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కలగాలి అంటే మనం మంత్ర అనుష్ఠానం చేయాలి. గురువు చెప్పినటువంటి మంత్ర అనుష్ఠానం చేసినప్పుడు గురువు చెప్పే బుద్ధి వికసిస్తుంది. మంత్రానుష్ఠానం చేస్తే ఏమవుతుంది? బుద్ధి ఎవరి బుద్ధి అయితే వికసిస్తుందో వాళ్లకు గురువు చెప్పినటువంటి జ్ఞానం వంట పట్టుద్ది. ఇప్పుడు గురువుగారు చెప్పే, ఏమో గురువుగారు గంట సేపు చెప్పిండు, నాకు ఒక్క మాట అర్థం కాలేదంటాడు. నాకు ఒక్క మొక్క అర్థం కాలేదు, ఆయన గంట సేపు చెప్పిండు గురువుగారు అంట. అంటే ఏంటి అర్థం? మన బుద్ధి వికసించలేదని అర్థం. బుద్ధి వికాసం చెందాలి అంటే మంత్రానుష్ఠానం చేయాలి. మంత్ర అనుష్ఠానం చేస్తే గురుమూర్తి చెప్పింది చెప్పినట్లుగా అర్థమవుతుంది. మళ్ళా గురువుగారు ఒకటి చెబితే మనం ఇంకోటి అర్థం చేసుకుంటాం. ఇంకా లాస్ట్ అయిన ఆ శ్లోకంలో లాస్ట్ అయిన చెప్తే అయిపోయింది. వందే మహాభయహరం గురురాజ మంత్రం. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. గురుమంత్రాన్ని అనుష్ఠానం చేస్తే కలిగేటువంటి గొప్ప ప్రయోజనాన్ని ఇక్కడ మనకు సూచించారమ్మ. ఏమిటా ప్రయోజనం? వందే మహాభయహరం. భయం ఉండదట. మంత్రం చదువుకుంటే ఏముండదు, అమ్మయ్య ఇదే కావాలా, మనకు కావాల్సింది ఇదే. భయం ఉండకూడదు. భయం పోతే చాలు. మంత్రం చదువుకుంటే భయం పోతే చాలు. ఏడైతే నేను బయటికి పోవట్లా, యమ భయం నాకు. ఒక ఆయన కరెంటు పోతే వణికిపోతున్నాను. కరెంటు పోతే వణికిపోతాను. ఎందుకు? భయం. అంటే కరెంటు పోవటం వల్ల భయమా? కరెంటు పోతే ఏమైనా నష్టం జరిగిద్దని భయమా? ఏమ్మా కరెంటు పోతే దేనికి భయం? కరెంటు పోతే నాకు భయం అవుతుంది. కరెంటు పోతే ఏం భయం? ఏమవుద్ది? కరెంటు పోతే ఏమవుద్ది నీకు? ఏమండి గురువారు, కరెంటు పోతే నాకు భయం అవుతుంది. మమ్మ చీకటి అంటే ఏం భయం నాకు? ఏమైంది చీకటి పోతే? అంటే దెయ్యాలు వస్తాయనా? వామ్మ గురువు గారు చాలామంది అనుకుంటారు వెనకటి రోజుల్లో అది దెయ్యాలు వస్తాయని భయం. ఎందుకంటే నాకంటే పెద్ద దెయ్యం ఎవరున్నారు? దెయ్యాలే భయపడతాయి. ఓకే, మరి ఇంక దేనికి భయం? ఈ ప్రపంచంలో మనిషి చిన్న చిన్న వాటికి భయపడ్డు, నటిస్తాడు అంతే. భయపడినట్టు నటిస్తాడు, అంత ఉత్తదే. మెయిన్ పెద్ద భయం ఒకటి ఉంటుంది, మరణ భయం. ఏం భయం? మరణ భయం. మరణిస్తాను అనే మాట వింటే తట్టుకోలేడు. ఇంకేదైనా జలుబు చేసింది, దగ్గు వచ్చింది, ఇంకేదైనా 96 చెప్పండి, పర్లేదు. మోకాలు నొప్పి, నడువు నొప్పి, చెయ్యి నొప్పి, కాలు నొప్పి, ఏం కాదు. థైరాయిడ్, కిడ్నీ ఏం కాదు. కానీ పోతామంటే భయం 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 భయం. మరణం ఒక భయం.
గురువుగారు చెప్పిన మంత్రం చదువుకుంటే ఆ భయం పోయిద్దట. దాంట్లో రాశారు వందే మహాభయహరం. బా, ఎంత అద్భుతమైనటువంటి వాక్యం అండి అది. మనకున్నటువంటి మరణ భయాన్ని తొలగిస్తుంది. ఏంటది? గురువు చెప్పినటువంటి మంత్ర అనుష్ఠాన బలం. మరి నిజంగా ఇప్పుడు మనం అందరం మంత్రం చదువుకుంటున్నాము, చదువుతామా లేదా మంత్రం? ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అమ్మ రేపు మధ్యాహ్నం 2ంటికి టపా కడతాం అన్నారనుకో, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంతే సంగతులు అని అన్నా అనుకో, వెరీ గుడ్, థ్యాంక్ యూ డాక్టర్ అని అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏమో అయ్యా వాము. ఇక అప్పటి నుంచే వణుక్కుంటూ ఏడ్చుకుంటూ ఫోన్ అక్కడే పడేసి, హ్యాండ్ బ్యాగ్ అక్కడే పడి, ఆటో ఎక్కి బస్సు ఎక్కి ఇంటికి పోయి ఒకటే ఏడుది. ఎందుకంటే పోయేది రేపు కదా. మరి ఇప్పటి నుంచే ఆడటం ఎందుకు, రేపు ఎప్పుడు పోయేదానికి? ఇంకోటి ఏంటంటే, ఒక జ్ఞాని దుఃఖించడు. జ్ఞాని రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, లేకపోతే శంకరాచార్య వారు, ఇలాంటి మహాత్ములకి మరణ భయం లేదు. మీకు తెలుసుగా అమ్మ, శైవ తాంత్రికుడు శంకర భగవత్పాదుల దగ్గరకు వచ్చినప్పుడు, ఏవండి ఆచార్య, బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవనాపరహ అనేటువంటి గొప్ప సిద్ధాంతాన్ని మీరు ఈ లోకానికి అందించినటువంటి మహాత్ములు కదా, మీకు దేహభ్రాంతి ఉండదు కదా, నేను కొన్ని సిద్ధులు పొందాలనుకుంటున్నాను, మీలాంటి మహాత్ముల యొక్క శరీరం నాకు చాలా ఉపకరిస్తుంది, మీ శరీరాన్ని ఇవ్వండి, నేను బలిచ్చుకుంటా అన్నాడు ఒక శైవ తాంత్రికుడు. ఇక్కడ శ్రీశైలంలో శంకరాచార్య వారు శ్రీశైలాన్ని సందర్శించినటువంటి సందర్భంలో ఒక శైవ తాంత్రికుడు ఇలా అడుగుతాడనమాట, మీ శరీరాన్ని ఇవ్వండి, నేను బలిచ్చుకుంటా అన్నాడు. మనమేమంటాం? మా నాన్నకు చెబుతా, మా అమ్మకు చెబుతా, మా గురువు గారికి చెబుతా, మా శిష్యులకు చెబుతా అంట. మనమైతే అట్లంటా నేను ఈయన అంటాం. అవునా కదా? శంకరాచార్య వారు ఏమన్నా, అసలేనాయన నీకు ఉపయోగపడితే అంతే తీసుకో అన్నాడు. నాకు దేహభ్రాంతి ఏం లేదు, నాకు నేను చాన్నాళ్ళు బ్రతకాలనే కోరిక లేదు, నాకు మరిన్నాళ్ళు ఉండాలనేటువంటి కాన్సెప్టే లేదు, నాకు నేను ఆల్రెడీ ముక్తున్నే, మళ్ళీ నాకు మళ్ళీ శరీరాన్ని పోయిన రోజే నాకు మోక్షం వస్తుందనే కాన్సెప్టే లేదు, ఆల్రెడీ నేను ముక్తున్నే, నాకు శరీరంతో అవసరం లేదు, నీకు కావాలంటే తీసుకోండి. శరీరం నాకు అవసరం లేదు కాబట్టి నా శిష్యులు కావాలని కోరుకుంటారు, నా శిష్యులు శరీరం కావాలని కోరుకుంటారు, వాళ్ళకి కనపడకుండా చూసుకో. అందులో ముఖ్యంగా నా ప్రథమ శిష్యుడు పద్మపాదుడు, ఆయనకు అసలు తెలియకుండా చూసుకో. ఆయనకు చాలా అవసరం, ఈ శరీరం కావాలంటే అతను ఇష్టపడుతూ ఉంటాడు, ఆయన కనపడకుండా చూసుకుంటే ఆయనకే కనపడతాడు. పద్మపాదులు వారి యొక్క ఉపాసనా బలంతో శైవతాంత్రికుడిని అక్కడ సంహరిస్తే, దానికోసమే శంకరాచార్య వారు శివానంద లహరి స్తోత్రాన్ని రచించినట్లుగా మనకు పెద్దలు సూచించడం అనేటువంటిది. అంటే మరి శంకరాచార్య వారు టేక్ ఇట్ ఈజీగా తీసుకో అయ్యా అన్నట్టుగా మనం అంటామా? అంత శరీరం మొత్తం అక్కల ఏలు ఈ నాన్న అని అనుకో, నీ ఏలు ఒకటి ఇస్తాము. కన్నప్ప సినిమాలో కన్ను అంటే ఇచ్చిండంట ఆయన, కన్ను కావాలంటే 2 ఇచ్చిండు. మనం కన్ను ఇస్తామా? చెవి పోగియం, చెవు కాదు ఇవ్వాల్సింది, చెవు పోగు కూడా ఇయ్యం. కళ్ళు చెవులు ముక్కులు ఆయన గురువు గారు ఇవేమి బోధలండి. కళ్ళు ఇయటం, చెవులు ఇయటం, ముక్కులు ఇయటం, చేతులు ఇయటం, కోరుకునేది దేవుళ్ళు. కోరుకుంటే 100 రూపాయలు అడగండి ఇస్తాం, లేదు 1000 అడగండి కావాలంటే. ఇవి అడగటం ఎందుకండి? అంటే వాళ్ళకి అవసరమయ్యి అడగటం ఇవన్నీ. అంటే మనం ఎంతవరకు పరిణితి సాధించాము అనేటువంటిది తెలియటానికి, వాళ్ళకు అవసరమని కాదు. అర్థమైందమ్మా? ఇక్కడ టాపిక్ పాయింట్ ఏంటి? వందే మహాభయహరం. మనకున్నటువంటి మరణ భయాన్ని లేకుండా చేస్తుంది. అంటే ఇప్పుడు మనం అందరం ఉపదేశం తీసుకున్నాం, ఇప్పుడు మరణం అంటే మనకు భయం ఉందా లేదా? జోక రియల్గా ఎంతమంది ఉన్నారు? అమ్మ చేతులు ఎత్తండి, 4. చాలామంది ఎత్తారుగా. మరి పర్వాలేదు, మనం కూడా ఇంప్రూవ్మెంట్ అయినాం, మనం కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయినాం. మరణం అంటే మనకు ఎందుకో తెలుసా?
మనకు మన గురువు గారు ఒక జ్ఞానాన్ని కలిగించారు. మరణం లేనిదేదో మరణించేదేదో సూచించారు. ఏం సూచించారు? ఏది మరణించేదో ఏది మరణం లేనిదో. ఇప్పుడు మరణం దేనికుంది? ఏది పుట్టిందో దానికి మరణం ఉంది. ఏదైతే పుట్టిందో దానికి గిట్టుతుంది. ఏది జన్మించిందో అది మరణిస్తుంది. మరి ఇప్పుడు నేను అది పుట్టలేదు, నేను పుట్టలేదు, అది గిట్టేది కాదు. నాయనగారు మన టైటిల్ ఏమని పెట్టారు మన ఆశ్రమానికి? జనన మరణ భ్రాంతి రహిత అచల పీఠము మరియు అచలాశ్రమం. బాగుంది కదా? జననము మరణము అనేటువంటిది భ్రాంతి, పుట్టడం చావటం అనేటువంటిది ఒక భ్రాంతి. ఆ భ్రాంతిలో ఉన్నాం మనం. గురువుగారు ఈ మంత్రాన్ని చెప్పి ఏం చేశారంటే ఆ భ్రాంతిని తొలగేట్లు చేశారు. మా గురువుగారు ఉపదేశించిన మంత్రం ఏమైంది? మనలో ఉన్నటువంటి భ్రాంతిని తొలగించారు. ఆ భ్రాంతి తొలగడం వల్ల ఏమైందంటే భయం లేదు. భ్రాంతి తొలగడం వల్ల భయం లేకుండా పోయింది. అందుకే ఈ మంత్రాన్ని చదువుకుంటే ఎలాంటి ప్రయోజనం కలిగిద్దని చెప్పారు? వందే మహాభయహరం గురురాజ మంత్రం. ఓకే అమ్మా. ఈ యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేయటం వల్ల మనకు ఫస్ట్ సంసారం అనేటువంటి సాగరంలో నుండి ఉద్ధరింపబడతాం. ఋషులు అనుష్ఠానం చేయబడినటువంటి గొప్పదైన మంత్రం. మహా దుఃఖానికి మూలమైనటువంటి దేహ భావన ఏదైతే ఉన్నదో దాన్ని నశింపచేసేటువంటి దేహ దారిద్ర్యాన్ని తొలగించేటువంటి మంత్రం, మహాభయాన్ని హరించేటువంటి మంత్రం అది. ఇప్పుడు ఆ మంత్రం మనకి అందుబాటులోనే ఉంది కదా. ఇప్పుడు మంత్రం అందుబాటులో ఉందా లేదా? మరి మంత్రం అందుబాటులో ఉంటే మరి చదవడానికి కష్టం ఏముంది? మంత్రం చదవాలని 9 రోజులు పెడితే ఎంతమంది వచ్చారు చదవడానికి? ఓ గురువుగారు మీకు తెలియదు అనుకున్న మంత్రం మేము ఇంటికాడ ఇంకా ఇంతకంటే ఎక్కువ చదువుతున్నాం. మీకు తెలియట్లా, మీరంటే ఏం పని లేదు కాబట్టి ఎక్కడో కూర్చొని చదివారు, కానీ మేమైతే ఇంతకు మించి చదివిను. ఓకే, డన్, చాలా సంతోషం. మీరు ఇంటికాడున్నా కానీ మంత్రం చదవరని నేను అనుకోవట్లేదు. ఇంటికాడున్నా మీరు అనుష్ఠానం చేస్తారు. అలా చేస్తే మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మంత్రం చదివితే మీకు నయమా నాకు నయమా? నేను అనుష్ఠానం చేస్తే నాకు ప్రయోజనం కలిగింది, మీరు అనుష్ఠానం చేస్తే మీకు ప్రయోజనం కలిగింది. మీకు మీ గురువు మీద ఉన్న నమ్మకం, నేను నా గురువు మీద నమ్మకంతో నా గురువు చెప్పిన మంత్రాన్ని నేను అనుష్ఠానం చేశాను. నేనేం చేశా? నా గురువు మీద విశ్వాసంతో, నా గురువు మీద నమ్మకంతో, నా గురువు చెప్పిన మంత్రం నాకు ఇలాంటి గొప్ప ప్రయోజనాలు కలిగిస్తుంది అనేటువంటి నమ్మకంతో నేను చదివాను. మీకు కూడా అంతే నమ్మకం ఉంటే మీరు చదువుతారు. అది చదువుతారా లేదా అన్నది మీ ఇష్టం, నా ఇష్టమా? ఎవరి ఛాయిస్ వాళ్ళదే, ఎవరి ఛాయిస్ వాళ్ళది. ఓకే. అంటే మంత్ర అనుష్ఠాన విధానాన్ని మన ఋషులు ఎందుకు ప్రోత్సహించారు అంటే, లోకంలో సాధనా మార్గాలు చాలా ఉన్నాయి. సాధనా మార్గాలు చాలా ఉన్నా కానీ దీన్నే మంత్ర అనుష్ఠాన విధానాన్ని, జప విధానాన్ని ఎందుకు సూచించారు అనేదానికి ఒక్క పాయింట్ చెప్తామ్మా. జపస్తు సర్వధర్మేభ్య పరమో ధర్మ ఉచ్యతే అని చెప్పారు. ఈ లోకంలో చెప్పబడినటువంటి ధర్మ సాధనాలలో శ్రేష్టమైనటువంటి ధర్మం జపించటం. జపము కంటే శ్రేష్టమైనటువంటిది మరొకటి లేదు అని సూచించారు. ఎందుకు అంటే దీనికి ఏమని చెప్పారంటే, ఒకటి హింసకు తావులేదు. జపం చేస్తే ఏ ప్రాణులకు ఇబ్బంది కలగదు. జపం చేయటం వల్ల ఏమవుతుంది? ఏ ప్రాణులకు ఇబ్బంది కలగదు. నెక్స్ట్, జపం చేయటం వల్ల మీకు ఎలాంటి ఫైనాన్షియల్ ట్రబుల్స్ రావు. మీకు ఫైనాన్షియల్గా ఎలాంటి ఖర్చు ఉండదు. ఏమండి గురువుగారు, నేను మొన్న మంత్రం 3 సార్లు చదివితే 3,000 పోయినాయి అని అంటమా? మాకు మంత్రం చదవడానికి 30,000 ఖర్చు అయినాయి అని ఏమన్నా అంటమా? అంటే మంత్రం చదవడానికి రూపాయి ఖర్చు లేదు, రూపాయి ఖర్చు లేదు. ఇంకేముండాలి? ఇంకోటి, శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ. శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ. ఎందుకంటే అమ్మా, మొన్న ఈ మధ్యనే కోటప్పకొండ కాడ కూడా గిరి ప్రదక్షిణ పెట్టారంట, మన పద్మకి చెప్పింది. ఇంతకుముందు అరుణాచలంలోనే ఉన్నాయి, ఇప్పుడు కోటప్పకొండ కాడ కూడా తిరుగుతున్నారంట. పున్నానికి ప్రదక్షిణ చేస్తున్నారంట. ఏంటమ్మా ఇప్పుడు దాని మీద లెక్కేసుకుంటే ఇది నయమా కాదా?
అమ్మ దాన్ని పోల్చుకుంటే ఇది నయమా కాదా? పరిగెత్తాల్సిన అవసరం లేదుగా. ఎక్కడ కూర్చుంటే అక్కడే మంత్రం చదువుకోవచ్చు. నువ్వు కొంచెం కూడా శ్రమ చేయవలసిన అవసరం లేదు. రూపాయి ఖర్చు లేదు, శ్రమ చేయవలసిన అవసరం లేదు. చేస్తే ఎవరిష్టం వాళ్ళదమ్మా. మనం ఒకళ్ళు విమర్శించేది కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కో భావంతో చేస్తూ ఉంటారు. కాకపోతే మనం చేసే దాని యొక్క ప్రయోజనాన్ని గుర్తించాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు, శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ వచ్చేటువంటి ప్లానింగ్ చేసుకోవాలి. మనం ఏం తక్కువ ఖర్చు పడాలా, ఎక్కువ ఫలితాన్ని పొందాలా. అదే కదా మన గురువుగారు చెప్పినటువంటి లాజిక్. ఇప్పుడు మనం చేసే దానివల్ల ఎంత ప్రయోజనం కలుగుతుంది, దాన్ని ఎంతమంది చేస్తున్నారంటే మనం గుంపులో గోవిందంలాగా మనం ఉండకూడదు. మనం గురుభక్తులం, గురుపుత్రులం. మనం ఎవరం? గురుభక్తులం. గురుజ్ఞానంతో జీవించేటువంటి వాళ్ళం ఎలా ఉండాలి? గుంపులో గోవిందంలాగా ఉండకూడదు. ఒక ప్రత్యేకత ఉండాలి నీలో. గుంపులో గోవిందంలాగా మనం కూడా తిరిగితే ఉపయోగం ఏంది? గురువుగారి దగ్గర చేరడం వల్ల ఉపయోగం ఏముంది అమ్మ? 10 కిలోమీటర్లు దొరుకుతాం. అరుణాచలం కొండ చుట్టూ అంటే ఏ గౌరీ 10 కిలోమీటర్లు ఉండదు. ఎన్ని కుసుమా గారు ఎన్ని ఉంటుందని ఏమన్నా తెలుసా మీకు అమ్మ? 15 ఉంటుంది అమ్మ. 14 కిలోమీటర్లు. 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేస్తే 14 కిలోమీటర్లు ఉంటుంది. కానీ రమణ మహర్షి గిరి మీద కదలకుండా కూర్చున్నాడు. రమణ మహర్షి ఏం చేసిండు? ఏంటి అర్థం అంటే తిరిగితే అరుణాచలం ప్రయోజనం కలుగుద్దా? కదలకుండా కూర్చుంటేనా? కదలకుండా కూర్చోవాలి. అరుణ అంటే కాంతి, అరుణ అంటే కాంతి, అచలం అంటే కదలకుండా ఉంది. ఒక కాంతి కదలకుండా నీలో ఉంది. ఒక కాంతి కదలకుండా నీలో ఉంది. అందుకే రమణ మహర్షి కదలకుండా ఆ కాంతిని పట్టుకున్నాడు. ఏం చేశాడు? కదలకుండా కాంతిని పట్టుకున్నాడు. మిగతా అందరూ తిరుగుతున్నారు, ఆయన తిరగట్లా. అర్థమైందా అమ్మ? ఇప్పుడు మనం పోయి ఏం చేయాలా? కదలకుండా కాంతిని పట్టుకుందామా? మనం కూడా కదులుదామా? గుంపులో పోయిందా? నా సరదాగా తిరిగితే ఓకే, డోంట్ ప్రాబ్లం. మీరు తిరిగితే నేను తప్పుగా భావించకండి అమ్మ, అన్నిదా భావించకండి. తిరిగితే తప్పని అంటలేదు. జ్ఞాని యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలో గుర్తు చేస్తున్నా. కదలకుండా ఉంటేనే తత్వాన్ని తెలుసుకోవచ్చు. కదులుతూ తెలుసుకోవచ్చు, కదలకుండా తెలుసుకోవచ్చు. కదులుతూ తెలుసుకోవచ్చు, కదలకుండా కూడా తెలుసు. రమణ మహర్షిని దగ్గరికి వెళ్ళినప్పుడు కదలకుండా తెలుసుకున్నాడు కదా. ఆయన దేన్ని కదిలించలేదో తెలుసా? ఆయన దేన్ని కదిలించలేదో తెలుసా? ఆయన మనసును కదిలించలేదట. ఆయన దేన్ని కదిలించలా? మనం కదిలించకుండా ఉంచాల్సింది దేన్ని? ఎక్కడ? ఆయన ఎక్కడి నుంచి ఉండు? కాంతి దగ్గర ఉంచాడు. మనసును కదలకుండా ఆ అరుణ స్వరూపమైనటువంటి, కాంతి స్వరూపమైనటువంటి, తేజస్వరూపమైనటువంటి ఆ ప్రకాశమునందు కదలకుండా మనసును నిలిపి ఉంచాడు. ఆయన మహర్షి అయ్యాడు. ఆయన మనసును కదలకుండా ఆ కాంతి యందు నిలిపితే ఏమయ్యాడు? మహర్షి అయ్యాడు. మరి కదిలిన వాళ్ళందరూ సరే, వీళ్ళు కదిలే ఋషులు. మరి తక్కువ ఎందుకు అనుకోవాలి? వీళ్ళని మాత్రం తక్కువ ఎందుకు అనుకోవాలమ్మా? ఆయన కదలని ఋషి అయితే వీళ్ళు కదిలే ఋషులు. తత్వం అదయ్యున్నది, తత్వము అదయ్యున్నది. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. గురుభక్తులం దాన్ని పట్టుకునే వెళ్ళొచ్చమ్మా, వెళ్ళొచ్చు. అక్కడ ఏముంది అని పరిశీలించవచ్చు. కానీ లక్ష్యార్థం ఏమై ఉంది? మన లక్ష్యం ఏదై ఉండాలి? అక్కడ చెప్పబడినటువంటి తత్వం అర్థమైందమ్మా? అల్టిమేట్ గోల్ ఏదై ఉండాలి? దట్స్ ఆల్. దాన్ని పట్టుకుంటే చాలు. అందుకేమ్మా శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరు చేస్తారు ఇది? గురుభక్తులు చేస్తారు. గురుభక్తులు చేస్తారు. మీకు తెలుసు, ఎప్పుడు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా. తెలివితో చేస్తే ఎక్కువ ప్రయోజనం అట. ఒక కంపెనీలో లేబరు 22,000 మంది ఉన్నారు. ఎంతమంది? 22,000 మంది లేబర్ పనిచేస్తున్నారు. వాళ్ళకి ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు డ్యూటీ. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు డ్యూటీ. వాళ్ళందరికీ కూడా
800 శాలరీ, రోజు 800, డైలీ లేబర్ అనమాట. 800. అర్థమైందమ్మా? వాడు ఒళ్ళు హోనం అయ్యేట్టు పని చేయాలి, చెమటలు కక్కాలన్నమాట. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 దాకా లేబర్ వర్క్ చేస్తున్నారు. ఒకరోజు ఉన్నట్టుండి వాళ్ళ కంపెనీ ఆగిపోయింది, మిషన్ ఆగిపోతే ఒక టెక్నీషియన్ని పిలిచారు. పిలిస్తే ఆయన మొత్తం చూసిండు, ఒక 5 minutes చూసిండు. రిపేర్ చేయాలన్నాడు. ఎంత అవుద్ది అన్నాడు. 1 lakh అన్నాడు. ఎంత అన్నాడు? 1 lakh అన్నాడు. ఓకే, ఐఎమ్ యాక్సెప్టెడ్ అన్నారు. ఇక అమ్మటే ఆయన వెళ్ళిండు, ఒక బోర్డు ఓడదీసిండు, ఆ మెషినరీలో ఒక బోర్డు ఓడదీసిండు. చిన్న సుత్తె తీసారా అన్నాడు. ఇంత సుత్తె తీసుకొచ్చారు. ఇలా వాడు కొట్టిండు. ఏమన్నాడు? ఇలా వాడు కొట్టిండు. ఓకే అన్నాడు. ఇక పని చేసింది మిషన్ మొత్తం పని. కంపెనీ ఫుల్ రన్ అవుతుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఇందాక చెప్పుకుంది? 22,000 మంది. లేబర్ ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ అబ్జెక్షన్ పెట్టారు. మేము ఉదయం నుంచి సాయంత్రం దాకా పెద్ద పెద్ద సుత్తెలతో ఇంత కొడుతుంటే మాకు రోజుకి 800 ఇస్తున్నారు. వాడు ఒక్కసారి ఇట్లా కొడితేనే వాడికి 1,00,000 ఇచ్చారు, మేము ఒప్పుకోమన్నాడు. వాడి వాదన రైటా రాంగా? అంటే వాడు శరీర శ్రమను చూస్తున్నాడు. తెలివితో పనిచేస్తే ఎక్కువ ప్రయోజనం, జ్ఞానంతో పనిచేస్తే ఎక్కువ ఫలితం. శరీరంతో పనిచేస్తే, జ్ఞానం లేకుండా శరీరాన్ని రుబ్బితే తక్కువ ఫలితం ఉండదని కాదు, ఇది తక్కువ ఫలితం. అంటే మనం ఏది చేసినా జ్ఞానంతో చేయాలి, గొప్ప ప్రయోజనాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. అల్టిమేట్ గోల్ అది అయి ఉండాలి. అందుకే ఇక్కడ ఏమన్నారు? శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ. దేనికి? జపాన్కి. ఇంకొక మాట చెప్పారు ఇక్కడ, దీనికి పెట్టుబడి పెట్టాలంట. అదేందండి, ఇందాక డబ్బులతో పని లేదన్నారు, ఇప్పుడు పెట్టుబడి పెట్టాలంటారు. ఇది ఏమైనా కంపెనీకి సంబంధించిందా? జపం చేయాలంటే ఏ కంపెనీలో షేర్లు కొనాలంటారు? అమ్మ, జపం చేయాలంటే పెట్టుబడి పెట్టాలన్నారు. ఏం పెట్టుబడి పెట్టాలో చెప్పండి అమ్మ. వినపట్ల. మనసు నిలపడమని ఒక ఆన్సర్ చెప్పారు వారు. ఇంకేమైనా చెప్పారు? మీరు జపం చేయాలంటే పెట్టుబడి పెట్టాలని ఇక్కడ చెప్పారు. ఏం పెట్టుబడి పెట్టాలి? ఎవరైనా చెప్పండి. టైం. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఏంటంటే టైం కేటాయించాలి. మనం భగవంతుడు మన నుంచి కోరుకునేటువంటిది ఏంటి? టైం. మనం జపం చేసినప్పుడు ఎన్ని గంటలు చేసినామమ్మ? రోజుకి 8 గంటలు. రోజుకి 8 గంటల లెక్క 9 రోజుల పాటు జపం చేస్తున్నాం మేము. అర్థమైందా? మేము రోజుకి 8 గంటలు టైం కేటాయించినాం. ఎన్ని రోజులు? 9 రోజులు. మొత్తం ఎన్ని గంటలు? 9 × 8 72 గంటల టయాన్ని మేము పెట్టుబడి పెట్టినాం. ఓకే, మరి మీరు పెట్టారు, నేనొక్కడే కాదు, అందరం కూడా అంత టైం స్పెండ్ చేసినాం. ఇక్కడ జపాన్కి కోరుకునేటువంటిది ఏంటంటే టైం స్పెండ్ చేయాలి. అదే మనం పెట్టేటువంటి పెట్టుబడి. జపం ఎన్ని రకాలు ఉంటుంది అంటే ఏమని చెప్పారు? 1 వాచిక, 2 ఉపాంశు, 3 మానసిక జపం అని చెప్పారు. మానసిక జపం అనేటువంటిది గొప్ప ప్రయోజనాన్ని, అత్యుత్తమమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఒకదానికంటే ఒకటి గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తాయి అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అయితే దీంట్లో ఏం చెప్పారంటే, అంటే జపము అనేటువంటి పదానికి నిర్వచనం చెప్పినటువంటి ఋషులు, మన ఋషులు ఏమని చెప్పారంటే, జ అంటే జన్మను, పా అంటే పాపాన్ని, అంటే జన్మను పాపమును తొలగించి ముక్తిని ప్రసాదించేది జపము అని చెప్పారు. మన యొక్క జన్మను, మన యొక్క పాపాన్ని నశింపజేసి తొలగించి వేసి ముక్తిని ప్రసాదించేటువంటి దాన్ని జపము అని చెప్పి మనకు సూచించడం జరిగింది. కాబట్టే మనం జపం చేయటం అనేటువంటిది జరిగింది. మంత్ర అనుష్ఠానం వల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది. అంటే వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, ఆ ప్రయోజనం అనేటువంటిది కలుగుతుంది. అంటే మంత్రానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైన అవగాహన కలిగి ఉండి, మంత్ర అనుష్ఠానం ఎలా చేయాలో తెలుసుకొని, ఆ అర్థాన్ని తెలుసుకొని అనుష్ఠానం చేయటం వల్ల అలాంటి గొప్ప ప్రయోజనాన్ని మనం పొందుతాము అని చెప్పి మనకు నాయనగారు సూచించడం అనేటువంటి జరిగింది. నాయనగారు అయితే అమ్మగారు చెప్పినటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా ఒక్కసారి మనం గురు పౌర్ణమి సందర్భంగా గుర్తు చేసుకోవడం అనేటువంటిది జరిగింది.
గురుమంత్రాన్ని అనుష్ఠానం చేయటం వల్ల గురుమూర్తి యొక్క శక్తి మనలో ప్రకటితమై మనలో ఉన్నటువంటి దోషాలన్నిటినీ తొలగించి మనల్ని పవిత్రులను చేసి మనకు అలాంటి అంటే వారు సూచించినటువంటి లక్ష్యాన్ని చేరేటువంటి ఆ స్థితిని కలిగిస్తుంది. కాబట్టి మనందరం కూడా ఇప్పుడంటే ఇప్పుడే కాదు, ప్రతినిత్యం కూడా ఆ మంత్ర అనుష్ఠానం చేయాలి. వారు సూచించినటువంటి పద్ధతిగా ధ్యానం చేయాలి. వారు సూచించినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానానికి అనుగుణ్యంగా మన యొక్క జీవన విధానాన్ని కొనసాగించి వారి మార్గంలో నడిచేటువంటి ప్రయత్నం చేద్దాం. జయతల సద్గురు ప్రో మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.